హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే. లాస్ట్ టాప్ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ అంతా కూడా ఖాళీగా కనపడుతుంది అనమాట. మొత్తం మీద బిగ్ బాస్ జర్నీ కోసం ఇంటి సభ్యులందరికీ కూడా చెప్పాడు, మీ జర్నీ ఎలా ఉంది చెప్పుకోండి మీరు అని చెప్పడంతో ఒక్కొక్కరు వాళ్ళ జర్నీ కోసం చెప్పడం మొదలెట్టారు. ఈ 5గురు జర్నీలో డెమాన్ పవన్ బాగా చెప్పాడు. డెమాన్ పవన్ చెబుతూ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. సంజన గారు కూడా బాగానే చెప్పారు. ఇంక మా సంజన గారికి పాపం మనసు అంతా ఇంటి మీదకి లాగేస్తుంది, పిల్లల మీదకని. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదావా అనుకున్నారు. తనూజ వాళ్ళ ఫాదర్ కోసం చెప్పింది. ఇమానియల్ అయితే మొత్తం వాళ్ళ లవర్ కోసం చెప్పాడు. మొత్తం మీద వాళ్ళ జర్నీ మాత్రం బాగానే చెప్పుకొచ్చారు. బాగానే ఉంది అదంతాను. ఇంకేముంది, తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే గేమ్ అంటే ఒకసారి అయిన గేమ్ని మళ్ళీ రిపీట్ చేశాడు అనమాట. దాంట్లో డెమాన్ పవన్, ఇమానియల్ ఒకటి, నెక్స్ట్ తనూజ, పవన్ కళ్యాణ్ ఒకటి అనమాట. ఫస్ట్ గేమ్లో సంజన సంచాలక్ అనమాట. ఇమానియల్, డెమాన్ పవన్ ఆడి గెలిచేశారు. వాళ్ళకి స్టార్స్ ఇచ్చారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇచ్చాడు గెలిచినందుకు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ గేమ్ హోల్లోంచి దూరి వెళ్ళడం అనమాట, కలర్స్ హోల్లోంచి. దాంట్లో డెమాన్ పవన్ రెచ్చిపోయాడు. చిరతపూలిలో పరిగెట్టి ఎక్సలెంట్గా ఆడాడు గేము. ఎక్సలెంట్గా ఆడి మళ్ళీ సెకండ్ స్టార్ కూడా గెలుచుకుని తన ఫుడ్ తను గెలుచుకున్నాడు అనమాట. ఈరోజు ఇప్పుడు ఇది జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు జరిగింది ఇదే. 1 అవర్లో కూడా ఇంతే జరిగిందనమాట. సో అది విషయం. ఓటింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. ఎక్కడ బ్రేకులు లేవు. బ్రేకులు లేని బండిలాగా ఎక్సలెంట్గా దూసుకెళ్ళిపోతున్నాడు. తనూజ సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు అనేది కన్ఫ్యూజ్గానే ఉంది. ఇంకా డెమాన్ పవన్ అండ్ ఇమానియల్ అని. ఈరోజు గేమ్లో అయ్యి చూస్తే డెమాన్ పవన్ మ్యాక్సిమం రావచ్చు. స్టార్టింగ్ మండే కాబట్టి, ఓటింగ్ ఈరోజే మొదలు కాబట్టి ఇంకా కరెక్ట్గా చెప్పలేము. కాకపోతే ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు అనమాట. ఇంకొక రికార్డ్ బ్రేక్ విషయం ఏంటంటే, అందరికి సర్ప్రైజింగ్ విషయం, నా ఎలిమినేషన్ అయిపోయిన క్యాండిడేట్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్కి బిగ్ బాస్ బజ్జులో కూడా ఎవరు భరణి గారు కూడా పవన్ కళ్యాణ్కే ఓటేశారు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడని స్టేట్మెంట్ ఇచ్చారు భరణి గారు. నాన్న నాన్న అని తిప్పించుకుని భరణి గారు కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. సుమన్ శెట్టి గారు కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. శ్రీజ అండ్ ప్రియా శెట్టి, ఈ కామన్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ వీళ్ళు. నెక్స్ట్ బిందు మాధవ్ గారు కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. సో అంత సపోర్ట్ పెరిగిపోయింది పవన్ కళ్యాణ్కి. కారణం ఒక కామనరు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడని ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాము. మంచి కుర్రోడు, ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఏ గొడవలు లేవు, సింపుల్గా ఉంటాడు. ఏది బాధరబంది ఉండదు, హడావుడి ఉండదు, ఏముండదు. ఆ జర్నీ అంతా సాఫీగా సాగిపోయింది కాబట్టి కళ్యాణ్ అందరి దృష్టిలో పడిపోయాడు. సో కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. ఇమానియల్ థర్డ్ ప్లేస్లో ఉంటాడా, ఫోర్త్ ప్లేస్లో ఉంటాడా అన్నది చూసుకోవాలి. సో ఎలాగో 5th ప్లేస్లో సంజన గారే ఉంటారు. అది జరిగిందనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.